వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారైనా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా ఇవాళ సోషల్ మీడియా అంటే బెంబేలెత్తున్నట్టుగా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక రకంగా హేట్ స్పీచ్ పేరుతో ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక బిల్లునైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా మనం మాట్లాడాం. కానీ ఇవాళ కేంద్రం కూడా కొంత సోషల్ మీడియా ఖాతాలకు, అంటే ఎవరైతే విమర్శిస్తారో వాటిని అడ్డుకట్టే వేసే దిశగా కేంద్రం కూడా అడుగులు వేస్తుంది. అంటే గతంలో కేంద్రం పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చే దిశగా అడుగులు వేసి సోషల్ మీడియా పైన ఒక అడుగు వెనక్కేసింది. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారికి కూడా సోషల్ మీడియా భయం పట్టుకుందా అని అనిపిస్తుంది. ఈ యొక్క బిల్లు అంటే తాజాగా వాళ్ళు కూడా కొంత ఒక చట్ట సవరణకి చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ అనేక మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఇక నుంచి సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వేస్తున్నటువంటి అడుగులు చూస్తుంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి బాటలోనే రేవంత్ రెడ్డి గారు కూడా పయనిస్తున్నాడా అని అనిపించక మానదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి దానికంటే కూడా భిన్నంగా ఇవాళ సోషల్ మీడియా పైన కొంత కత్తి కట్టే దిశగా, అంటే కక్షపూరితంగా కుట్రపూరితంగా ఇవాళ సోషల్ మీడియాను అణచివేసేందుకు, ప్రజాస్వామ్య గొంతు నొక్కేందుకు, ప్రజాస్వామ్య గొంతుకలు నొక్కేందుకు ఇవాళ కుట్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఇవాళ మేధావులు కానీ, లేకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ, ఇక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలను క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు ఇవాళ కుట్రపూరితంగా ఒక ఫ్యాసిస్టు రాజ్యం లాగా ఇవాళ రెండు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు అయితే సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోయింది. కానీ ఇవాళ ఏ బిల్లు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో ఆ బిల్లు పైన కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత భిన్న స్వరాలు వినిపిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అది అసెంబ్లీలో కూడా హాట్ పాయింట్గా అయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. కానీ ఇవాళ జాతీయ స్థాయిలో సోషల్ మీడియాకి సంబంధించి ఏం జరుగుతోంది, రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుంది మాట్లాడదాం. ముందుగా సిటిజన్స్ పల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నిజంగానే సోషల్ మీడియాకి సంబంధించి ఇవాళ ప్రవేశపెడుతున్నటువంటి బిల్లు ఏదైతే అసెంబ్లీలో సెలెక్ట్ కమిటీకి పంపించిందో, జాతీయ స్థాయిలో కొన్ని సవరణలు చేస్తున్నారో, నిజంగానే సోషల్ మీడియాను అణిచివేసే కుట్ర ఏమైనా జరుగుతోందా? మరి వీళ్ళు ఈ బిల్లులు కానీ ఈ యొక్క సవరణలు ప్రవేశపెడితే మరి సోషల్ మీడియాలో నిజంగా ప్రశ్నించే గొంతుకులు అణిగిపోతాయా, లేదంటే రెట్టింపు ఉత్సాహంతో మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉంటాయా? మరి ఎన్ని కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందంటే, మన వెనకాల ఇక్కడ కనిపిస్తుంది, ఇదేమో మనకి తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి బిల్లు కాపీ. మరి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది? జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో ఏ ఒక్క అకౌంట్స్ నుంచి అయినా కూడా వ్యతిరేకంగా పోస్టు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇక వాళ్ళ కట్టడి చేసే దిశగా అడుగులు పడుతుంది. అంటే ఫర్ సపోజ్ ఎవరన్నా మనకు ఒక ఫ్రెండ్ ఏదైనా ఒక మెసేజ్ పంపించాడు అనుకోండి, అంటే వాళ్ళు పంపినటువంటి పోస్టును మరెవరికైనా షేర్ చేసినా అది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎక్స్ వేదికగా జరిగినా, ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగినా, యూట్యూబ్లో జరిగినా, ఫేస్బుక్ జరిగినా, ఏ లింకుల్ని కూడా ఇక మనం లింకులు కానీ సమాచారాన్ని కానీ సోషల్ మీడియాలో ఆ యొక్క వేదికల పైన పోస్ట్ చేయటం అయినా, లేదంటే కనుక ఆ యొక్క హ్యాండిల్స్ మీద కొంత షేర్ చేసినా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ నుంచి కూడా మీకు డైరెక్ట్గా నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పుడు కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ప్లాట్ఫామ్స్ యొక్క దాని మీద, అంటే మన హ్యాండిల్స్ మీద స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా విమర్శించే అధికారమైన, అభిప్రాయాలను చెప్పే ఒక ఫ్రీడమ్ కూడా ఇవాళ యూజర్స్ కానీ, లేకుంటే భారతదేశ పౌరులు కానీ, కంటెంట్ క్రియేటర్లు కానీ, ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ కూడా కోల్పోతారు. అంటే వాళ్ళందరినీ కూడా ఇవాళ న్యూస్ జాబితాలోకి వాళ్ళందరినీ కూడా జోడిస్తున్నారు. అంటే న్యూస్ పబ్లిషర్స్గా వాళ్ళందరినీ కూడా కేంద్రం ఇక గుర్తించబోతోంది. మరి అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెడితే గతంలో ఆ యొక్క అంటే మదర్ ఆర్గనైజేషన్స్కి, లేదంటే వాళ్ళకి కొంత ఆ యొక్క సంస్థలకి నోటీసులు ఇచ్చేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైతే అభ్యంతరకర పోస్టులు పోస్ట్ చేశారో ఆ యొక్క యూజర్స్కే నోటీసులు పంపించే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క నిబంధనలు, ఐటీ నిబంధనలు, బ్రాడ్కాస్టింగ్ నిబంధనలు మార్చిన తర్వాత. అయితే మరి ఇప్పుడు 2021లో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తాజాగా సోమవారం ముసాయిదా నిబంధనలను కూడా విడుదల చేసింది కేంద్రం. అయితే ఇప్పుడు ఈ యొక్క ముసాయిదా పైన
ఏప్రిల్ 14 నాటికల్లా కూడా అందరూ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కూడా ఇవాళ పార్లమెంట్లో చర్చ జరుగుతా ఉంది. మరి ఇప్పుడు ఆ డ్రాఫ్ట్లో ఏముంది? డ్రాఫ్ట్లో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే సోషల్ మీడియాలో ఏ యూజర్స్ పోస్ట్ పెట్టినా కూడా అది కొంత అభ్యంతరకరంగా ఉన్నది అని కనుక కేంద్రం భావిస్తే ఖచ్చితంగా ఆ యొక్క పోస్ట్ను తొలగించాలంటూ ఆ పోస్టు ఎవరైతే పబ్లిష్ చేశారో ఆ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ఇదివరకు నోటీసులు ఇచ్చేది. కానీ ఇక జరగబోయే పరిణామాలు ఈ సవరణల తర్వాత ఇది కనుక అమల్లోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్లకు డైరెక్ట్గా యూజర్లకే నోటీసులు వెళ్తాయి. రీసెంట్గా నేను కేరళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ యొక్క సింబల్ ఉందని నేనే ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఆ యొక్క ట్వీట్ సంబంధించి కేరళలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్స్కు లెటర్ రాస్తే ఆ యొక్క ఎక్స్ ఖాతా నుంచి నాకు మెయిల్ వచ్చింది, ఈ యొక్క పోస్ట్ మీరు డిలీట్ చేయాలని. ఇది గతంలో ఉన్నటువంటి సినియారో. రీసెంట్గా కూడా మనకు తెలంగాణలో జరిగినటువంటి పరిణామం చూస్తే నిన్న రాత్రి కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి క్రిషాంక్ ఉన్నారో కొన్ని అంటే ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి ఒక ఆడియో క్లిప్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆయన కూడా పోస్ట్ చేశాడు. అంటే ఒక దంద ఆడియోలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి దంద ఉంది. దానం నాగేందర్ ఒక బిల్డర్లను బెదిరిస్తున్నటువంటి ఒక వ్యవహారం. దానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ నుంచి ఎక్స్కి లెటర్ రాస్తే ఆ ఎక్స్ వాళ్ళు వీళ్ళకి కరస్పాండెన్స్ చేస్తున్నారు, ఆ యొక్క పోస్ట్ని తీసివేయాలని కొంత అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ ఉంది అని చెప్పేసి ఆ విధంగా గతంలో జరిగినటువంటి సాంప్రదాయం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్గా? ఇక ఎవరైతే పోస్ట్ పెట్టినా షేర్ చేసినా ఇప్పుడు ఆ యూజర్లకే డైరెక్ట్గా నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా సలహాలు సూచనలు పాటించాలని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు వాళ్ళు కొంత గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మరి సోషల్ మీడియా అంటే చట్టాల నుంచి రక్షణ హోదాను కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉందని కూడా చెప్తున్నారు. కేంద్రం ఈ యొక్క తాజా సవరణలు కనుక చేస్తే స్పష్టంగా న్యూస్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యంగా క్లియర్గా మనం స్వేచ్ఛగా చెప్పలేము. ఎందుకంటే భద్రత దృష్ట్యా నకిలీ వార్తలను అరికట్టడమే లక్ష్యం అని చెప్పి ఈ యొక్క సవరణలు సిద్ధం చేసి అసలైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి గండి కొట్టే అవకాశం ఉంది. అంటే స్వేచ్ఛగా మనం ఏమీ ఒపీనియన్ షేర్ చేయలేం. నిజంగా మనం విమర్శించినా వ్యతిరేకించినా లోటుపాట్లు ఎత్తి చూపినా అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి అభ్యంతరకరంగానే భావిస్తారు. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణలో చూస్తున్నాం కదా, ఇప్పుడు వాళ్ళన్నా పోస్ట్ డౌన్ చేయమని అడుగుతారు, ఇక్కడ తెలంగాణలో డైరెక్ట్ అరెస్ట్ చేయాలని కోరుతున్నారు, పీడీ యాక్ట్లు పెట్టాలంటున్నారు. మరి ఇవాళ తెలంగాణ విషయం కేంద్రమేమో అటువంటి చర్యలకి ఉపక్రమిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బిల్లుకు సంబంధించి చర్చ అసెంబ్లీలో హాట్గా జరిగిన తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించారు. పంపించిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టులు హైకోర్టులు మొట్టిక్కాయలు వేస్తూ ఉన్నాయి. నేను తాజాగా కూడా ఇంకొక కేసు తెర మీదకి వచ్చింది. నల్లబాలు తర్వాత రీసెంట్గా ఇంకొక కేసు తాజాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత చుక్కెదురైంది హైకోర్టులో. ఆ యొక్క కేసు వివరాలు కూడా చెప్తాను. దానికంటే ముందు ఈ బిల్లు గురించి మనం మాట్లాడుకుంటే ఈ బిల్లు ఖచ్చితంగా మనం కనుక ప్రవేశపెడితే ఇప్పుడు విజయశాంతి గారు అన్నట్టుగా 2.5 సంవత్సరాలు మన పాలన అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్నది 2.5 సంవత్సరాలు మాత్రమే అని విజయశాంతి గారు చెప్పారు. ఇప్పటికే సగం అయిపోయింది అధ్యక్ష అని, ఇంకా సగం మాత్రమే ఉంది. ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి వెళ్ళి సెలెక్ట్ కమిటీ రివ్యూ చేసి అభిప్రాయాలు తీసుకొని ఇదంతా చేసి కార్యాచరణ చేసి మళ్ళీ ఈ బిల్లు రూపంగా వచ్చి కార్యరూపం దాల్చే టైంకి ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా చూరగొంటే చాలా ఆల్రెడీ ఇప్పటికే వ్యతిరేకత ఉంది, అది కొంత డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందా రాదా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఇది అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి అంశం. మళ్ళీ తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత గ్యారంటీల హామీల పేరుతో ప్రజలను వంచినటువంటి విధానం చూసిన తర్వాత భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా ప్రజలైతే దీవించే అవకాశాలు నాకు తెలిసితే లేదు. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది. అయితే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయలేము, ఇది టూ అర్లీ అవుతుంది కాబట్టి. మరి ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయో లేదంటే ఇంకేమైనా కాంగ్రెస్ ఏతర పార్టీలు కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ చట్టం వాడుకొని కాంగ్రెస్ని అనగదొక్కే అవకాశాలు ఉన్నాయి. మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనమే కోల్పోతాం, వాళ్ళు మనల్ని ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఉంది అనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అభిప్రాయపడ్డారట ఇంటర్నల్గా. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ సాహసోపేతమైనటువంటి యొక్క చట్టం తీసుకొస్తున్నారు? ఎందుకంటే ఇటువంటి చట్టాలు ఎట్లా అవుతాయంటే వాళ్ళ పాలిటే శాపంగా మారుతాయి. అంటే నాగుపాముకు కదా పాలు పోసి పెంచితే తిరిగేది మనల్నే కాటేస్తుంది. ఎందుకంటే ఆ కాటేసేది ఎవరికి కాటేస్తామనేది దానికంత విచక్షణ ఉండదు ఆ నాగుపాము లాంటివి. సో ఇటువంటి చట్టాలు కనుక తీసుకొస్తే అది నిజంగా ఈరోజు వాళ్ళు దాన్ని దుర్వినియోగం
చేస్తారు స్పష్టంగా, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఆ పేరు ఆ యొక్క వ్యవహారం కోసమే వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో అది ఇతరుల చేతుల్లో లేకపోతే ఈ చట్టం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. ఇది నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఈ యొక్క అభిప్రాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రైజ్ చేసినట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా సెలెక్ట్ కమిటీకి పోయినటువంటి బిల్లులు కూడా లేవు అసెంబ్లీలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క హేట్ స్పీచ్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయడం అనేది ఫస్ట్ టైం అన్నట్టు. మరి ఈ పెద్ద ఎత్తున సభలో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా చూసి సీనియర్ నాయకులు అయితే మాత్రం స్పష్టంగా ఇదే ఒపీనియన్కి వచ్చినట్టుగా తెలుస్తుందంట. ఎందుకంటే ఒకవైపు బీజేపీ ఇప్పటికే సెలెక్ట్ కమిటీకి పంపించాలంటోంది, సిపిఐ ఏదైతే మిత్రపక్షం ఉందో వాళ్ళు అసలు బిల్లుకు సపోర్టే చేయమని చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇది అవసరం లేనటువంటి బ్రిటిష్ పాలకుల నాటి ఇది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఏమైనా దొరుకుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ ట్రోలింగ్ గురవుతున్నారో వాళ్ళు మాత్రం బయటకు వచ్చి ఖచ్చితంగా సోషల్ మీడియాను అరికట్టే దిశగానే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ మాటలను బట్టే మనకు అర్థమైంది హేట్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియాకి కళ్ళెం వేసే కార్యక్రమం జరుగుతోంది అని. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందో రాదో అన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి ఖచ్చితంగా ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరి ఎన్ని కేసులు పెట్టిన అరెస్ట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. ఎందుకంటే ఏది కూడా ఇవాళ జాతీయ స్థాయిలో అమిత్ షా కూడా నక్సలైట్స్ ని మొత్తం పూర్తిగా రూట్ అవుట్ చేస్తామంటే అది ఎవరి చేత కాదు. ఒక ఉద్యమం గడ్డ తెలంగాణలో ఇవాళ మేము మొత్తం ఉద్యమాన్ని ఆపేస్తామంటే ఎక్కడా ఆగదు. ఎందుకంటే అణిచివేస్తే ఏది ఆగదు. రెట్టింపు ఉత్సాహంతోనే వీళ్ళందరూ కూడా ఇంకా పనిచేసే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ గా ఎవరైతే రాజీవ్ నిగమ్ ఆయన స్టాండప్ కమెడియన్, ఆయనకు సంబంధించి ఆయన ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ కూడా బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన బహిరంగంగా ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ని వాళ్ళు అంటే ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏమంటాడంటే ఇప్పటిదాకా ప్రభుత్వాలకు మనం భయపడ్డాం, ఇవాళ మన పోస్ట్కి ప్రభుత్వాలు భయపడుతున్నాయంటే చాలా హ్యాపీగా ఉంది అని ఒపీనియన్ ఆయన షేర్ చేశాడు. ఒకసారి ఆయన ఏమంటారు వినండి. कलाकारों की आवाज दबाई जा रही है, पूरे देश में कल से एक चर्चा चल रही है, मेरे सोशल मीडिया प्लेटफॉर्म को बैन कर दिया गया है, बगैर कोई सूचना के, बगैर कुछ बताए, बगैर कुछ कहे। तो अभी तक तो हम लोगों को ये लगता था कि हम लोग सरकार से डरते हैं, लेकिन अब ये खुशी हुई कि सरकार भी हमसे डरती है, क्योंकि बैन कराने का और तो कोई मतलब हो नहीं सकता है। बैन कर दिया, चलो कोई बात नहीं, हम लोग तो वो कलाकार हैं जो जमीन से और नुक्कड़ नाटकों से उठ करके हम बंबई के बड़े चैनल्स तक गए हैं और बड़े बड़े हम जैसे అంటే ఈయన మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అణిచివేస్తే ఏది ఆగదు. రెట్టింపు ఉత్సాహంతో మరింత దూకుడుగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఎవరు కూడా విమర్శల్ని ఆపుకొనడమో లేకుంటే అభ్యంతరంగా అంటే అవతల వాళ్ళ తప్పిదాలని దాన్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది అనే దానికైతే మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. అయితే ఒకవైపు కేంద్రం కానీ రాష్ట్రం కానీ సోషల్ మీడియాని అణిచివేసేందుకు కుట్రపూరితంగా అడుగులు ముందుకు పడతా ఉంటే కోర్టులో మాత్రం ఇటువంటి వాటికి చుక్కెదురవుతుంది. రీసెంట్గా అంటే మొన్న మనం మాట్లాడుకున్నాం నల్లబాలుకు సంబంధించి కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత యాక్టివిస్టులకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. సో రీసెంట్గా హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వంకి అట్లాగే రేవంత్ రెడ్డి గారికి కూడా చుక్కెదురైందని చెప్పాలి. ఎందుకంటే నాయని అనురాగ్ రెడ్డి ఈ యొక్క వ్యక్తి ట్వీట్ చేస్తే దాని మీద పెద్ద ఎత్తున హైకోర్టులో కొంత అప్పీల్ చేసుకున్న తర్వాత ఊరట లభించింది. అంటే ఏం జరిగింది, దాని వ్యవహారం ఏంటని చూస్తే సిరిసిల్లలో ఒక టీ స్టాల్ పైన మాజీ మంత్రి కేటీఆర్ గారికి సంబంధించి ఫోటో వేసినందుకు అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ యొక్క స్టాల్ని అధికారులు తొలగించారు. ఆ ఘటన పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి, విమర్శలు చేశారు, చాలా డిస్కషన్ హాట్ పాయింట్గా జరిగింది. మరి ఆ పోస్ట్ను పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే అనురాగ్ రెడ్డి ఉన్నారో ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి దాన్ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టులో అయితే ఆ కేసుల్ని క్రిమినల్ కేసులు కొట్టేసింది. నిజంగా ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక ప్రభుత్వ అధికారి ప్రవర్తనను విమర్శనాత్మకంగా ప్రస్తావించడంలో ఎలాంటి ఇందులో నేరపూరితమైనటువంటి ఉద్దేశం ఏం లేదు కదా, క్రిమినల్ కేసు ఎట్లా పెడతారని కూడా కోర్టు చివాట్లు పెట్టింది. అయితే సోషల్ మీడియాలో విమర్శలు చేసి పోస్ట్ చేసినంత మాత్రాన ఇందులో ఆ యొక్క వ్యక్తికి పైన క్రిమినల్ కేసులు ఎట్లా పెడతారో అసలు తెలంగాణ హైకోర్టు సీరియస్గా పరిగణించి ఆ యొక్క కేసును కొట్టేసి క్రిమినల్ కేసుని ఇందులో ప్రజా ప్రయోజన అంశాలు తప్ప
అధికారిక ప్రవర్తన విమర్శనాత్మకంగా ప్రశ్నించడంలో ఎలాంటి నేరపూరితమైనటువంటి ఉద్దేశం లేదనే అంశాన్ని స్పష్టంగా చెప్పింది కోర్టు తీర్పులో కూడా. సో ఖచ్చితంగా చివాట్లు పెట్టింది కోర్టు కూడా. మరి ఇంత జరుగుతూ ఉంటే ఒకవైపు నల్లబాలు అంశం కానీ లేదంటే ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక ఒత్తిళ్లు అంటే కొంత అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు పడతా ఉంటే కోర్టులో ఏమో ఒకవైపు ఊరట లభిస్తూ ఉంది, ప్రభుత్వాలు మాత్రం సోషల్ మీడియా హ్యాండిల్స్కి సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులకి భయపడి ఇవాళ చట్టాలు మారుస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మోడీ బాటలో పోతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఒకవైపు ప్రభుత్వాలు ఏమో ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే కోర్టులో మాత్రం కొంత ఊరట లభిస్తోంది. ఇప్పుడు తాజాగా హేట్ స్పీచ్ బిల్ పేరు మీద సోషల్ మీడియాను అడ్డుకట్టే వేసే దిశగా అడుగులు పడుతున్నప్పటికీ కూడా ఈ ఈ యొక్క ఇది కూడా పెద్దగా నిలబడే అవకాశం లేదు కోర్టులో అనేది చాలా మంది అడ్వకేట్లు, ప్రజాస్వామిక వాదులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క చట్టాలను సవరణలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నారు ప్రజాస్వామిక వాదులందరూ కూడా. సో మరి ఎన్ని రోజులు నిలబడుతుంది, ఈ చట్టాలు ఉంటాయా లేకుంటే ఏం జరుగుతాయి, మరి భవిష్యత్తులో ఎటువంటి అడుగులు పడతాయి, మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.